మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం, అన్ని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి జీవో నెంబర్ 3 చెప్పా, ఇవన్నీ చేస్తాం. తమలో ఇప్పుడు అడుగుతున్నా, నేను చెప్పింది మీకు అర్థమైందా అని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపిస్తారా లేదా అని అడుగుతున్నా. అంబులెన్స్ వచ్చింది, పంపించేయండి. 5వసారి అయిపోయింది, ఇంకొక 2 రోజులు వాళ్ళ కథ. ఆడ పోగలుగుతుందా అంబులెన్స్? పోనీ కొంచెం వెనకండి. ఏమయ్యా పేషెంట్ లేరా? ఏ అంబులెన్స్ పేషెంట్ ఉన్నారా లేదా? ఉన్నారా? వెళ్ళు 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 వెళ్ళు. ఇవ్వండిమా, ముందు వాళ్ళు వెళ్ళిపోండి, పేషెంట్ వెళ్ళిపోండి. కరెక్ట్ కాదు, పేషెంట్ ఉన్నారు, వెళ్ళాలి. 1 నిమిషం లేట్ అయినా పర్వాలేదు. కానీ తొందరగా వెళ్ళిపోని. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా హుషారుగా ఉన్నారా? నమ్మకంగా చిత్తుగా ఓడిస్తారా లేదా? మీరు వైసీపీని భూస్థాపితం చేస్తారా లేదా? ఈ రాష్ట్రానికి పట్టిన శని ఆ పార్టీ వదిలించుకుంటారా లేదా? 5 ఏళ్ల శని అనుభవించాం, ఇప్పుడు దాన్ని వదిలించుకునే శక్తి మీ దగ్గరనే ఉంది. మీ ఓటు వజ్రాయుధం, ఉపయోగించండి వజ్రాయుధాన్ని. కానీ ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈరోజు ఇంత ఎండలున్నా మీరెంతో ఉత్సాహంగా వచ్చారు, మాకోసరం నిలబడ్డారు, ఎండను కూడా లెక్క చేయలేదు. కానీ ఒక్క విషయం అడుగుతున్నా, 13వ తారీఖున 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమవుతుంది.